అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దుబాయ్పై బాగా పడింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో దుబాయ్లో రీల్ అమ్మకాలు 24% మేర తగ్గడమే ఇందుకు నిదర్శనం. అయితే ఏప్రిల్లో ఇది కాస్త కోలుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారం 2026 మొదటి త్రైమాసికంలో దుబాయ్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు దాదాపు 24% తగ్గాయి. జనవరిలో 17,394గా ఉన్న ఈ సంఖ్య మార్చి నాటికి 13,241కి పడిపోయింది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన అనిశ్చితి నేపథ్యంలో కొనుగోలుదారుల సెంటిమెంట్ బలహీనపడడంతో మార్చిలో దుబాయ్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గాయి. ఫిబ్రవరిలో లావాదేవీలు 17,010కి చేరడంతో క్షీణత క్రమంగా కొనసాగిందని, అయితే మార్చిలో తీవ్రమైన పతనం కనిపించిందని నిపుణులు తెలిపారు. ఏప్రిల్ ప్రారంభపు డేటా కార్యకలాపాలలో సాధ్యమయ్యే పునరుద్ధరణను సూచించింది. వార్ విలాపంలో దుబాయ్ యుద్ధం కారణంగా 24% మేర తగ్గిన అమ్మకాలు ఈ నెలలో కోలుకునే ఛాన్స్ ఉందంటున్న నిపుణులు. డేటా ప్రకారం లావాదేవీలు మార్చి మొదటి అర్ధభాగంలో 6,091 నుంచి ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో 7,284కి పెరిగాయి. జనవరిలో అతిపెద్ద లావాదేవీలు అధిక విలువగల ప్రాజెక్టులో కేంద్రీకృతమయ్యాయి. అల్ ఖైరాన్ సుమారుగా 454.3 మిలియన్ దీరమ్స్ మేర అత్యధిక మొత్తం లావాదేవీ విలువను నమోదు చేయగా, దాని తర్వాత క్రీక్ హెవెన్ సుమారు 361.1 మిలియన్ దీరమ్స్, లైవియా బై ప్యాలెస్ సుమారు 285.9 మిలియన్ దీరమ్స్ మేర లావాదేవీలు నమోదు చేశాయి. మార్చి 2026లో జరిగిన మొదటి 3 లావాదేవీల్లో బుఖాద్రా అగ్రస్థానంలో ఉంది. స్కైవ్యూ వంటి ప్రాజెక్టులపై జరిగిన ఒప్పందాలు సుమారుగా 619.1 మిలియన్ దీరమ్స్ విలువతో ఆ నెలలో అత్యధిక వాటాను అందించాయి. దీని తర్వాత బుర్జ్ ఖలీఫాలో సుమారు 448.6 మిలియన్ దీరమ్స్ లావాదేవీలు జరిగాయి. కొనుగోలుదారులు జాగ్రత్తగా వేచి చూసే వైఖరిని అవలంబించడంతో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కార్యకలాపాలు మందగించాయని, ఇది ధరలపై కఠినమైన చర్చలకు దారితీస్తుందని బ్యాంకే ఇంటర్నేషనల్ ప్రాపర్టీ సీఈఓ పోరుష్ జంజన్వాలా అన్నారు. ప్రస్తుత వాతావరణంలో కొనుగోలుదారులు ఒక నిర్ణయానికి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ధరలపై మరింత దూకుడుగా చర్చలు జరుపుతున్నారని వివరించారు. ఇలాంటి ధోరణులు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. గతంలో కూడా మనం ఇలాంటి పోకడలను చూసాం. భౌగోళిక రాజకీయ ఘర్షణల కారణంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు తాత్కాలికంగా మందగించాయి. దానితో పాటు ధరలపై చర్చలు పెరిగాయి. పెట్టుబడిదారులు వేచి చూసే వైఖరిని అవలంబిస్తున్నారని తెలిపారు.